ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పోకో X2 మోడలు. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడ 0.2, 0.1 అనేది అయితే ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో అందుకనైతే మనం డైరెక్ట్‌గా గన్ షాట్‌గా అయితే ఇది దీంట్లోనే ప్రాబ్లమ్ ఉంటదని మనమైతే CPU వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను సైడ్ ఫస్ట్ గ్లూ కటింగ్ అనేదైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. లేదంటే ఆ గ్లూ కటింగ్ అనేది కింద లైన్స్ అనేవి వస్తాయి. అక్కడ కింద లైన్స్ గూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అందుకని స్మూత్‌గా పైన్నే హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే కింద కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేసినా కింద లైన్స్ అనేవి CPU కింద నుంచి వెళ్తూ ఉంటాయి గదా! అవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనైతే మనము చాలా కేర్‌ఫుల్‌గా అయితే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్క్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా చేస్తేనే మనకి సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, గ్లూ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హీట్ అనేది పెట్టుకొని బ్లో చేస్తే 350 హీట్ పెట్టుకొని ఎయిర్ వచ్చి 2 పెట్టుకుంటే మనకి కొంచెం సేపు ఆ హీట్ అనేది ఆ CPU కింద బాల్స్ అనేవి నీట్‌గా మొత్తం కరిగేదాకా మనము హీట్ అయితే చూపియాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా హీట్ అయింది. మనకి చుట్టుపక్కల కాంపోనెంట్స్ అనేవి కొద్దిగా కరుగుతాయి ఫ్రెండ్స్. ఆ కరిగినప్పుడు మనకి అర్థమవుతది. CPU ఇంకా లిఫ్ట్ చేయొచ్చు అని మనకి ఒక అర్థమవుతది. ఇంకప్పుడు మనం బ్లేడ్‌తో చిన్నగా కిందకి నెట్టి కొద్దిగా లేపాల్సి ఉంటుంది. అది ఇంకా హీట్ అవ్వపోయేసరికి కొద్దిగా పేస్ట్ అనేదైతే నేను వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద పీసీబీ స్టాండ్ కూడా మనం బోర్డ్ అనేది కరెక్ట్‌గా ఫిక్స్ అయితే చేసుకోవాల్సింది. నాది లూజ్ అయిపోయి బోర్డ్ అనేది కదులుతుంది చూసారా? ఈ విధంగా అయితే ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం తొందరపడి గట్టిగా లేపేసినా కూడా కింద అన్ని బాల్స్ అన్నీ చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనైతే మనం చాలా కూల్‌గా అయితే రిపేర్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం అది లేయట్లేదు కదని ఫోర్స్‌గా చేస్తే కింద ట్రాక్స్ అనేయి మనకి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనైతే అది CPU లిఫ్ట్ అయినప్పుడే మనం చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లిఫ్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన పేస్ట్ అనేది అప్లై చేసి సాల్డరింగ్ ఐరన్‌తో బాల్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్! అవైతే నీట్‌గా మనము ముందు తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ గ్లూ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఆ గ్లూ అనేది నీట్‌గా మనం మైక్రోస్కోప్‌లో చూసుకొని ఒక సైడ్ నుంచి సైడ్‌కి నెడుతూ ఉంటే ఆ గ్లూ కటింగ్ అనేది గ్లూ గూడా నీట్‌గా మనకి వచ్చేస్తుంది. లేదంటే ఇంకో మెథడ్ ఏందంటే బ్లోయర్‌తో చూపిస్తూ మన బ్లేడ్ ఉంటది కదా ఫ్రెండ్! ఆ బ్లేడ్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. దానికంటే ఈ సాల్డరింగ్ ఐరన్‌తో తీసుకోవటమే నీట్‌గా ఉంటది ఫ్రెండ్స్. అంటే ఎవరికి అలవాటయింది ఆ విధంగా అయితే మనము చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ నుంచి వస్తే ఎంత నీట్‌గా గ్లూ కటింగ్ అనేది మనకి నీట్‌గా అయితే వచ్చేస్తుంది. మనం ఎలా పడితే అలా గూడా వర్క్ అనేది చేయకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ముందైతే బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. లేదంటే మనకి
సక్సెస్ అయితే అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే అయిపోయింది. గ్లూ క్లీనింగు. ఇక్కడైతే మనం విక్ వైర్ తీసుకొని నీట్‌గా క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటామో వర్క్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా మనం చేయాల్సుంటుంది. ఇక్కడ ఈ విక్ వైర్‌తో క్లీన్ చేస్తున్నప్పుడు పక్కన రెసిస్టర్స్ అవి ఉంటాయి ఫ్రెండ్స్. వాటికెళ్ళి టచ్ అయినా దీనికి అంటుకొని వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కొద్దిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీపీ ఫ్రెండ్స్. సీపీ మీద కూడా మనకి గ్లూ అయితే ఉంటుంది. బ్లాక్ పేస్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ పేస్ట్ అనేది మనం ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటా వస్తున్నట్టు ఫ్రెండ్స్. ఇదొచ్చేసి కేయూ బిట్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నీట్‌గా ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటా వస్తే నీట్‌గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో నుంచి కాకుండా ఒక సైడ్ నుంచి ఎటైనా ఒక సైడ్ నుంచి నీట్‌గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఒక సైడ్ నుంచి చేస్తుంటే మనకి అర్థమవుతది. ఎటునుంచి ఎక్కడ బ్లాక్ పేస్ట్ అనేది ఉంది అనేదైతే మనకైతే అర్థమవుతది. చూడండి ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము కొద్దిగా పీపీడీ అనేది అప్లై చేసి కింద బాల్స్ అనేవి కొన్ని ఉండవు ఫ్రెండ్స్. సీపీయూ తీసిన తర్వాత బాల్స్ అంటే మనం స్టెన్సిల్ పెట్టి రీబాల్ చేయడానికి అవి అంటుకోవు. అందుకని ఆ బాల్స్ అనేది మనం ముందైతే క్రియేట్ చేసుకోవాలి. అందుకనైతే నేను పీపీడీ అప్లై చేసి కొద్దిగా సాల్డరింగ్ రాడ్ దాని మీద పెడితే ఆ బాల్స్ అనేవి మొత్తం క్రియేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు గదా! ఈ విధంగా అయితే మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విక్ వైర్‌తో నీట్‌గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ నీట్‌గా అయితే చేసుకోవాలి. లేదంటే ఒక దగ్గర క్లీన్ అయ్యి, ఒక దగ్గర క్లీన్ అవ్వకపోతే మనం రీబాల్ చేసేటప్పుడు ఒక బాల్ హైటు, ఒక బాలు తక్కువగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనైతే నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రీబాలింగ్ అయితే చేస్తున్నాను. మన స్టెన్సిల్ కరెక్ట్‌గా ఆ బాల్స్ మైక్రోస్కోప్‌లో చూస్తున్నప్పుడు కరెక్ట్‌గా మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ కూర్చుంది అని. అప్పుడు మనం పీపీడీ తీసుకొని డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టిష్యూ పేపర్‌లో మనము డ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పీపీడీ అనేది మనం అప్లై చేసాక తర్వాత అక్కడ చూడండి ఫ్రెండ్స్, బెండ్ ట్వేజర్ పట్టుకొని ఒక సైడ్ నుంచి చూపియాలి ఫ్రెండ్స్. ముందు నేను చుట్టూరు ఎందుకు తిప్పానంటే హీట్ అనేది మొత్తం స్టెన్సిల్ అనేది స్టాండర్డ్ అవుతది. అందుకని ఒక సైడ్ నుంచి పెట్టంగానే బెండ్ అనేది వస్తది. అలా కాకుండా అందుకని నేను ఒక సైడ్ నుంచి ముందు చుట్టూరు చూపిచ్చి తర్వాత ఒక సైడ్ నుంచి పెడితే బాల్స్ అనేవి మటుకు నీట్‌గా క్రియేట్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్‌గా రీబాలింగ్ అయితే అయిపోయింది. ఏసీపీ అయినా యూనివర్సల్ స్టెన్సిల్ అయితే మనం నీట్‌గా అయితే చేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీబాలింగ్ అయిపోయిన తర్వాత ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి కొన్ని బాల్స్ అనేవి అందులో ఉండిపోతాయి ఫ్రెండ్స్. అందుకని టిన్నర్ అయితే వేసి మనం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ ఒక్క బాల్ మళ్ళీ దాంట్లో ఉన్న వేరే బాల్‌కి టచ్ అయిపోయి మనకు మొత్తానికి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సొస్తది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పేస్ట్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మన హీట్ అనేది చూపిస్తే, ఆ బాల్స్ అనేవి నీట్‌గా ఏ ఏ ప్లేస్‌లో కూర్చోవాలో ఆ ప్లేస్‌లో నీట్‌గా అయితే ఎగ్జాక్ట్‌గా అన్నీ సమానంగా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకనైతే ఈ వర్క్ అయితే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి రీబాలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము రీఫిక్సింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకనైతే నేను ఫస్ట్ రోజిన్ అనేది వేసుకుంటున్నాను. రోజిన్ స్మోక్ అనేది వేస్తున్నాను. ఈ రోజిన్ స్మోక్ కూడా ఎందుకేస్తున్నానంటే, తర్వాత ఆ ప్లేస్‌లో కూర్చున్న తర్వాత పేస్ట్ అనేదేస్తే కొద్దిగా సైడ్‌కెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్.
నా బ్లోయర్ అనేది కొద్దిగా ఎయిర్ అనేది ఎక్కువొస్తుంది. అందుకనైతే నేను ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము ఐసీ అనేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఏ ప్లేస్‌లో ఉందో ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా కూర్చోబెట్టి, అంటే ఒక సైడ్ నుంచైనా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఒక సైడు కూర్చోక, ఒక సైడ్ కూర్చుంటే మళ్ళీ అది వేరే ప్రాబ్లమ్ అయితది ఫ్రెండ్స్. చూడండి, చుట్టూరు ఇప్పుడు హీట్ అయితే మనం చూపియాల్సి ఉంటుంది. తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను పేస్ట్ అనేదైతే అప్లై చేస్తున్నాను. అంటే కింద బాల్స్ అనేవి రోజిన్ వేసున్నాం కాబట్టి ఆల్రెడీ, ఆ బాల్స్ అనేవి కింద ఆల్రెడీ వెళ్లి అతుక్కుంటాయి. ఏ ప్లేస్‌లో కూర్చోవాలో ఆ ప్లేస్‌లో కూర్చుంటాయి. తర్వాత మనం పేస్ట్ అనేది వేస్తే ఆటోమేటిక్‌గా బాల్స్ అనేయి నీట్‌గా అయితే కింద ఫిక్స్ అయితే అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాల్ అనేది ఒకసారి ఐసీ అనేది కూర్చుందా లేదని ట్విజర్‌తో లైట్‌గా ఒక షేక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. చాలా లైట్‌గా అయితే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఏమైద్దంటే మళ్ళీ మొత్తం సైడ్‌కెళ్ళిపోతది. అలా కాకుండా లైట్‌గా అయితే మనం ఇయ్యాల్సి ఉంటుంది. రీఫిక్సింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మనము మొబైల్ అనేది ఆన్ అవుతుందా లేదా అనేదైతే ఒకసారి మనము చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఛార్జింగ్ అయితే నేను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్‌ఫుల్‌గా అయితే సెట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. పార్సెల్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ వర్క్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా అయితే మనం చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్ అయితే నాదే ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. థాంక్ యూ.